ఏంటి బాయ్యా, ఎండు చక్రాల మీద బంగారపు శుద్ధలతో కుండలు చేసుకోవచ్చునని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు. ఇదేనా మన ఇల్లు? అవును, ఇదే మన ఇల్లు. బంగ్లాలు అన్నావు, తోటలు అన్నావు, బంగారపు కొండలు అన్నావు. నిన్ను నమ్ముకుని నా కొండలన్నీ బద్దలగొట్టుకొచ్చేసాను. అన్నీ అబద్ధాలే. కాదు, మనము పడుకొనుటకు మాత్రమే ఈ ఇల్లు. పగలంతా ఉండున్నది ఆ బంగ్లాయందే. ఆ తోటలన్నీ కూడా వారివే. తూర్పున మెలమెలా మెరైచున్నది చూడుము, దానినే బంగారు కొండ అందరు ఊరి వారందరు. వెండి గని కూడా ఉన్నది, అది గవర్నమెంట్ వారిది, మనది కాదు. నేను చక్రము తిప్పుదునని నీకు చెప్పి ఉంటిని, అది నిజము. నేను ఆ బంగ్లా యందు డ్రైవర్ పని చేయుచుంటిని. నేను నీకు చెప్పిన అబద్ధములన్నీ నీపై ప్రేమతో చెప్పినవే. కాని కల్తీ లేని నిజం ఒకటి నీకు చెప్పి ఉంటిని, మరల ఇప్పుడు చెప్పుచుంటిని. నేను నిన్ను కష్టపెట్టను, నెత్తిన పెట్టుకొందును. నేను నీకు తాళి కట్టిన పిదప మనము హాయిగా చల్లగా కాంపురము చేసుకొనవచ్చును. చిన్న చిన్న పిల్లలను కనవచ్చును. అప్పుడు అందరూ నిన్ను అండాల్ పాపారావు అని పిలిచుదురు. నీకిష్టము లేకున్నచో ఈ సాయంత్రము బండికే మీ ఊరు పోవచ్చును. నీకు బ్యాంకులో ఇప్పించుదును. మరల నీవు కుండల కంపెనీ పెట్టుకొనవచ్చును. అప్పుడు అందరూ నిన్ను కుండల అండాళ్ళని పిలుచుదురు. ఇప్పుడు చెప్పుము, నన్ను తాళి కట్టమందువా, నువ్వు బస్ ఎక్కుతానందువా? బాయ్యా, నువ్వెన్ని అబద్ధాలు చెప్పినా ఒక మంచి నిజం చెప్పావు. నేను కుండలు చేసుకుంటూ బతికేదాన్ని. ఈ మట్టి గోళ్ళు నాకు కొత్త కాదు, మట్టి నేల కొత్త కాదు. నీది బంగారం లాంటి మనసు, నాకదే బంగారపు కొండ. అట్లయినా ఇప్పుడే కట్టువే. ఎప్పుడేనా? నీవు ఓకే, నేను ఓకే, మనకేమి ఆటము. వస్తున్నాను సార్, వస్తున్నాను సార్. ఏంటి బాయ్యా, మంగళ వైద్యాలు? మన కన్నము పెట్టు వారి చెట్లే మనకు మంగళ వాద్యములు. వస్తున్నాను సార్. పోయి వచ్చినా ఉండు బాయ్యా, మనం మాట్లాడుకుందాం. మాట్లాడినా పెండి రోజే ఫుడ్ పోవును. ఇప్పుడు కాదు, 10 పైన మంచి కుండ తయారు చేసి ఇదేట్రా? ఇప్పుడు చదువు. ఇందాక ఇప్పుడు ఒకేలాగుందా? ఏమండి బాబా బాబు, ఇది ఒకసారి చదవండి. లోపల భోజనం తయారు. మేము తయారే. ఎవడో పుణ్యాత్ముడు బోర్డెట్టి మరి భోజనం పెడుతున్నాడు. వెళ్దాం పద. ఏటయ్యా తల వచ్చేస్తుంది? ఏసీ కదండి. అంటే చలి గది. ఓహో, శీతాకాల గది అనమాట. అబ్బా, నీళ్లు జిల్లు మంటనేట్రా? శీతాకాలం గదిలో పాతాళ గంగరా తాత. ఫుల్లా ఆఫా? అంటే సగం భోజనమా నిండు భోజనమా? పూర్తిగా పెడితేనే పుణ్యం వస్తుందయ్యా. మేమేమనుకో కానీ మొత్తం పట్టరా. ఆగరా, అన్నం వడ్డిస్తమే, ఆగు సరి చేసుకో. బాబో, మా గొప్ప భోజనం పెట్టారండి. ఎన్ని పిండి వంటలు, ఎన్ని వంటకాలు, ఎన్ని పచ్చళ్ళు, ఇంతమందికి సంతర్పణ పెట్టారు. అది చెమటకుండా శీతాకాలం గదిలో పెట్టారు. మీకు చాలా పుణ్యం వస్తుందండి. ఈ మాత్రం కొంచెం కంపు కొడుతుందండి, మిగతా అంతా అద్దరిపోనది. కడుపు నిండా తిన్నావు. ఇక్కడ దాతలు మీ తాతలు ఎవరో లేరు. ఇది భోజన హోటల్. ముందు తినదాని బిల్లు కట్టండి. సంతర్పణ కదా? మీ బాబు వచ్చాడా మా బాబు వచ్చాడా సంతర్పణ పెట్టడానికి ముందు బిల్లు కట్టండి. 167 రూపాయలు 57 పైసలు. బాబోయ్, అంత డబ్బే మా దగ్గర ఎక్కడ ఉందండి? డబ్బులు ఎక్కడ పందులాగా ఎలా తిన్నారా? ఈ రోజు చేసిన వంటంతా మీరిద్దరే వేశారు. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి పప్పు రూపించండి. ఆపేయ్ కరెక్ట్గా. నువ్వు అనుకునేది అదోలం కాదు. మేము నీ రుణం తీర్చుకోకుండా తిరిగిపోయేవాళ్ళం కాదు. ఎంత పప్పు వేసుకుంటాడో వేసుకోమను, సంవత్సరాన్ని బట్టే రూపెడతాం. అనవయ్య, ఈ దెబ్బతో నీ పని పప్పుచారే. వేసుకో పప్పు. రారా. మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మనిషికి కావలసినవి పంచ ప్రాణాలు. ప్రపంచం అంటే ఏమిటి? పంచభూతాలు. లోహాలు ఎన్ని? పంచలోహాలు. పాండవులు ఎందరూ? పంచ పాండవులు. పాపాలు ఎన్ని? పంచమహాపాపాలు. పార్టీలు ఎన్ని? పంచ పార్టీలు. కాబట్టి పంచ అనే మాటలోనే మహాశక్తి దాగి ఉంది. పట్టుకోవడానికి పంచ కావాలి. అందరూ అన్ని పంచుకోవాలి. అందుకోసమే ఈ పంచవన్నెల పార్టీ పెట్టాను. ఏ పార్టీ రంగు ఎదుక్కున్నా అన్ని నా దగ్గరే ఉన్నాయి. ఈ పార్టీ వీధి పార్టీగా పుట్టి చివరకు ప్రపంచ పార్టీగా విశ్వరూపం ధరించి పురుషులందరూ ఒకటే అని నిరూపించబడాలని కోరుకుంటున్నా.
సోదరులారా, పార్టీల తారతమ్యం నాకు లేదు కనుక ఈ రోజే బాపూజీ పుట్టిన రోజు కనుక నా ఈ పార్టీని ఈ రోజే ప్రారంభిస్తున్నాను. మీరందరూ ఒకసారి తప్పలు కొట్టండి. రాత్రి సలేసిందని ఇది కప్పారు కదా అని ఇక్కడ పడుకున్నాం బాబు. ఈ నా మనవడు బాబు. ఇది నా తాతయ్య అండి. బాబు, పాపిగాడి ఎక్కడో చెప్తారా? తాతయ్య అడుగురా, పాపిగాడు వెళ్తాడు. ఇటే వెళ్ళిందిరా. ఇదిగో పాపిగా, పాపిగా, పాపరావు, పాపరా. ఈడ మంచి బంగ్లారు మంచి కారు కొన్నట్టున్నాడరా. ఏం కావాలి? నీ పన్ను చూసుకోవో, మేము పాపారావు కావాల్సిన మనుషులు. పాపారావు గారి తాలూకా. ఏంటంటే గాడా? యజమాని ఎదురుకుండా లేకపోయేసరికి గాడుని పిలుస్తున్నావా? యజమానా? ఆయనకి మేము కావాల్సిన బిల. తమరి పేర్లు ఏంటో చెప్పండి, ఆడికి వెళ్ళి చెప్తారు. సంతలో సోరన్న, పొంతలో పులుసన్న. నీకెందుకు పిలవా? రే పాపిగా, ఇలా రారా. ఏం చేస్తున్నావు అక్కడ? అరటి చెట్టు నాకు పిలక వచ్చినది. ఆ పిలక పక్కన మరి ఒక పిలక వచ్చినది. ఇదేం ఆశ్చర్యం అని చూచుచున్నాను. అదిగో వాళ్ళు ఎవరో చూడు. వాళ్ళతో నువ్వేం చెప్పారా? క్షమించుడు, నేను జమీందారునని చెప్పి ఉంటుంది. నువ్వేమి వాళ్ళ దగ్గర నోరు ఇప్పడానికి వెళ్ళలేదు, జాగ్రత్త. వారు వారు వస్తాయ్యా. రకరకాల బొమ్మలతో అలంకరించారా ఇల్లంతా. గాలు చేర్పాటు కూడా చేశారా ఈడ. శీతాకాలం గది. ఇరుగోండి పాపారావు గారు. పాపిగా, ఎంత పిలిచా పలకుండా వచ్చేసావిడ్రా. బంగ్లా మాత్రం బాగా కట్టించావురా. అవును, ఆండాలెక్కరా? ఎక్కడ మెట్లుగా దుడుతుందా లేకపోతే ఇక్కడ కూడా కుండలో చేస్తాందా? రై, సంపాదించగానే సరికదరా. పనులను పెట్టుకునేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టుకోవాలరా. ఇది ఎవడో తేడాగా కనపడుతున్నాడు రా. అదే ఆగరా. ఎందుకు? ముందు ఒక మాట, వెనకొక మాట. ఎరా, సంపేయమంటావా సింపేయమంటావా? ఆవేశపడకుడు. వారు నాకు ఫుడ్ పెట్టు గాడు. పనోడు పట్టుకుని ఫుడ్ పెట్టే గాడు అంటావేంట్రా? పనోడు పనోడే, యజమాని యజమానే, గాడు గాడే, గారు గారే. ఆడికంటే అలసిపోయేట్రా. మీకు తెలీదు. ప్రభువా, దేవా, నన్ను క్షమించుము. నాకు బుద్ధి లేదు. నేను వైరాగిని, నేను సన్నాసిని. ఓ తాత, మన వల్లారా నా జీవితమును పాడు చేయుటకు గోపాలపురం నుండి ఎలా వచ్చింది? వీడికన్నా పిచ్చి కనపట్టిందేట్రా? అయ్యగారు, అయ్య బాబోయ్, తాతగారు బాగున్నారా? ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చామే. ఎవరండి వీళ్ళు? జమీందారు గారు. వీళ్ళు మాకు తెలిసిన మనుషులు, బాగా పేరు పడ్డ కుటుంబం. ఆరు జమీందారు గారా? మరి ఈడు వారే అసలైన జమీందారు. వారి పేరు చెప్పి కోతలు కోసిన డూప్లికేట్ జమీందారుని నేను. నాకు బంగళాలు, తోటలు లేవు. కారులు వారివి. స్టీరింగ్ తిప్పి హారని కొట్టుట నా పని. అయ్య బాబు తిండి, ఏమనుకోకండి. ఎంత పని బాబు, మనసులో పెట్టుకోకండి. పట్నంలో కూడా కొండ, పగిలినది కొండ. అమ్మో, ఎక్కడికో వెళ్తున్నాడు. ఎక్కడో కొండ పగిలినట్టుంది. యావయో, నిన్నే. ఇంటి కొండ అండ. నీ కొండ పగిలి ఎంతసేపు అయినది? ఆ వీధి కొండ పగిలినప్పుడే ఈ కొండ పగిలింది. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను. ఇంకా ఎగబడిపోవడం. నా కళ్ళ ముందు కుండ పగిలినది నాకు ఉద్రేకం తెచ్చినది. అంటే ఈ రోజు ఈ కుండ పగిలింది, ఇంకో రోజు ఇంకో కుండ పగులుద్ది. ఇలా పగిలిన కుండలమ్మట పడిపోవడమేనా? అది నా బలహీనత. ఏమి చేయదు? ఇదిగో చూడు, నా చేతిలో కుండ పగిలినప్పుడే నువ్వు నన్ను చూడాలి. మరో కుండ వైపు చూసావంటే నీ కళ్ళు పీకేసి నీ బుర్ర చేసి నా చేతులతో ఏమండా, ఇదేమానండి? ఇదో కొత్త రకం సెట్టు వారం నుంచి తెప్పించాం. ఏం కాతది? ఏమీ కాయదు, ఇలాగే ఉంటది. అయితే లాభం లేదండి. దీన్ని నరికేసి ఇక్కడ చింత చెట్టు, దాన్ని నరికేసి అక్కడ యాప చెట్టు వేయించండి. ఇక ఈ చుట్టూతో ఈ మొక్కలన్నీ నరికించేసి తుమ్మ చెట్లు పెట్టించండి. వ్యవసాయం చేసుకోవడానికి నాకలుగాను, బంకేమో అతికించుకోవడానికి. ఈ ఇంటిని కొంచెం వెనకనడానికి ఇలా ఏంటండి? ఇల్లా ఎందుకు? అక్కడ చెరువు తవ్వించాం అనుకోండి, ఆ జలాధారంతో ఈ ఇసుక మొక్కలని ఏరి పారేసి
ఆ భూమిలో సాలుకి 3 రకాల పంటలు పండించొచ్చండి. నువ్వు అయినా పర్లేదండి, మన కారు సెట్ కొట్టించేసి ఓ నువ్వు ఈ తవ్వించేయండి. మన పెండ్లి దినము అండాల్ అదేంటి బాయ్యా అప్పుడే ఏడాదైందా? కాలేదు. మనము 3 నెలలకు ఒకసారి పెండ్లి దినము చేసుకునవలను, 6 నెలలకు ఒకసారి శోభనము దినము చేసుకునవలను. అప్పుడే మనకు పిల్లలు పుట్టు దినము వచ్చును. ఈ రోజు అది పోవాలి. అమ్మో అదిరిపోవాలంటే గుర్తొచ్చింది, ఉండి బజార్ వెళ్ళొస్తాను. కోపం ముంచిదివే. నీకెన్నిసార్లు చెప్పితే నీ కారు నీట్లు గొద్దవలదని. నువ్వు అంతే, నీ కారు అంతే. గాలి తగిలితే కారు షార్ట్ అయిపోతుంది, కుండ పగిలితే నువ్వు షార్ట్ అయిపోతావు. సరే, ఇప్పుడు బజారు ఎందులకు? ఇంట్లో కుండలు నిండుకున్నాయి, ఒక్క కుండ లేదు. కిందటి వారమే కదా 10 కుండలు కొంటివే. మొన్న ఒక కుండ తీయబోతుంటే దొర్లి 5 కుండలు పగిలిపోయేగా. ఆంగ్లేయ చిత్రము చూచిన దినమున మరచితిని. పొరబాటు. సరే, నే బజార్ వెళ్ళి కుండలు కొని అలంకరించి సిద్ధం చేస్తాను. నువ్వు 6 గంటలకల్లా కారు దిగిపోవాలి. ఓ, ఎన్ని కుండలు కొందువు? ఎన్ని కొనాలో నాకు తెలుసులే. మొత్తం కుండలు బజారు కొనుము. పంచరంగుల పార్టీకే, పంచరంగుల పార్టీకే, పంచరంగుల పార్టీకే, పంచరంగుల పార్టీకే. ఊరు సచ్చినోళ్ళారా, ఉన్న కుండలన్నీ మీ పెసరానికి తెచ్చేసుకున్నారా? అందుకనే ఊర్లో ఒక్క కుండ లేకుండా పోయింది. ఎలా లేవు చూస్తానుండండి. కొండ గుర్తుకే, కొండ గుర్తుకే. ఆపండి బాబు, ఆపండి. నేను మీ కుండల పార్టీయే. మీకు విషయం తెలుసా? మా ఇంటి పేరు కుండలు. నేను చేసే వ్యాపారం కుండల వ్యాపారమే. మా పేటలో 200 ఇళ్ళు దాకా ఉన్నాయి. ప్రసారం చేద్దామంటే ఒక్క కుండ లేదు. అయ్యో, కుండిస్తారా? ఓటేస్తాను. ఇవ్వండి రా కుండ. మా మావకి ఓటుందండి, కుండిస్తారా? ఓటేయిస్తాను. ఇవ్వండి రా కుండ. చూడండి బాబు, మా ఎదరింట్లో 4 ఓట్లు, మా పక్కింట్లో 6 ఓట్లు, మా వెనకింట్లో 7 ఓట్లు ఉన్నాయి. కుండలిస్తారా? ఓట్లే ఇస్తాను. అమ్మా, డబ్బులు తీసుకొని ఓట్లేకుండా మోసం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ కుండలు తీసుకొని మోసం చేయకూడదు తల్లి. చెయ్యను బాబు. ఓటుకి కుండ, ఇవ్వండి. ఓటుకి కుండ, ఇవ్వండి బాబు. ఓటుకి కుండ. కుండలికి, ఏయ్! కుండలికి. ఏయ్! చాండాలు, ఏమిటి కొత్త కుండలు? మా ఆయన కోసం అమ్మా. ఈ కుండలు చూస్తేనే గాని కూకున్నోళ్ళు ఎగలేడు, కులకలేడు. అందుకనే ఆ ఊరేగింపు కొట్టుకెళ్తున్నాను. అబ్బా, ఇలా ఊరేగింపుకి వెళ్ళడానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు? మా ఆయన అడగాలే గాని ఊరవతలకి వెళ్ళి తెమ్మన్నా తెస్తాను. ఏడ మా పెళ్లి రోజు. నాన్ సెన్స్. మొగుడు సరదా పడ్డాడు కదా అని అడిగినవన్నీ తెచ్చిపెట్టడమేనా ఆడదాని పని? ఇలా నెత్తికెక్కించుకున్నావంటే నీ బతుకు బానిస బతికే అవుతుంది. రేపు నిన్ను కొండ నుంచి దూకమంటాడు, దూకుతావా? ఉరుకుతాను. అందులో ఉండే తృప్తి మీకు తెలియదమ్మా. ప్రపంచాన్నేలే ఆడదైనా దానికి నచ్చినోడికి బానిసగా ఉండడం తప్పులేదమ్మా. అదేనమ్మా 3 ముళ్ళ బంధం. వస్తాను. చిట్ట చివరకు మనవారి కాంట పడక హాలునకు చేరితివి. ఇట్టి చిత్రములను ఇంటి ఆడవారిని చూడనివ్వరాదు. అడిగినచో బాగుగా తిట్టి మనము మాత్రము వదలరాదు. జనమును చూచిన చిత్రము హుషారుగా ఉండుననిపించచ్చును. మరి ఒక విషయం ఏంటి? ఇదే ప్రొడ్యూసరు రామ పట్టాభిషేకమును భక్తి రస చిత్రమును తీసి అప్పుల పాలై ఉన్న ఇల్లు అమ్ముకొనేను. మరల ఈ చిత్రమును తీసి అప్పులు పోను ఒక మంచి ఇల్లు కొని చార్మినార్ కొనుటకు ట్రై చేయొచ్చు. సిగరెట్టా? ఒరిజినల్ చార్మినార్యే. ఇచ్చట మనకు టికెట్లు దొరుకునట్లు లేవు. ఆడవాంటను బతిమాలి 4 టికెట్లు సంపాదించుకుందాము. రమ్ము. ఆడవాళ్ళ టికెట్లు మగవాళ్ళు కూర్చోవద్దంటే అచ్చటనే కూర్చుందాము. ఎట్టి చిత్రము అచ్చటనే బాగుండును. రమ్ము. 4 టికెట్లు తీయము బేబీ. ఊరుకోవయ్యా, ఇప్పుడే ముగ్గురిచ్చెళ్ళారు. ఈ గొంతెచ్చటను విన్నట్లున్నది. సతీ అనసూయ, భక్తరామదాసు. మనము మొగుడు పెండామన్న విషయము ఇచ్చట ఎవరికి నీ తెలియకూడదు. 4 టికెట్లు తీయము. 2వ ఆట కూడా చూస్తా ఉంటేనే తీస్తాను. 3వ ఆట కూడా చూద్దాము. వానికి దమ్మున్న ఎన్ని ఆటలైనా వేయమను, అన్ని ఆటలు చూద్దాము. ఉద్రేకంలో ఉన్నాను, తొందరగా తీయము. తీరని మోహము.